హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అవుట్ఫిట్ కోసం ఫ్యాబ్రిక్ కావాలి కదా. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ కోసం మేము షాప్కి వెళ్ళాము. ఆల్రెడీ బాటమ్ క్లాత్ అయితే మా దగ్గర ఉంది. పింక్ కలర్ ప్లెయిన్ శారీ తీసుకున్నాము. నేను ఆల్రెడీ ఇంతకుముందు చార్మినార్ వీడియో షేర్ చేశాను కదా. మేము చార్మినార్ వెళ్ళినప్పుడు అయితే ఆ క్లాత్ తీసుకున్నాము. ఇప్పుడు దానికి టాప్ క్లాత్ కోసం అయితే షాప్కి వెళ్ళాము. సో కొన్ని మోడల్స్ అయితే చూసాము, ఏ ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది, దానికి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందని. సో ఇక్కడ అయితే ఆప్షన్స్ చాలా బాగానే ఉన్నాయి. బట్ మాకైతే ఈ డార్క్ పింక్ అయితే బాగా సెట్ అవుతుందని అనిపించింది. సో అదైతే 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ బాటమ్ క్లాత్ వచ్చేసి ఆల్రెడీ మా శారీ అని చెప్పాను కదా, అది 4.5 ఉంది. అండ్ వాటికే సేమ్ లైనింగ్ అండ్ కాటన్ కూడా తీసుకున్నాము టాప్ కోసము. అండ్ ఇది బాటమ్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండ్ టాప్ కూడా. సో వాటి కోసం అయితే ఫస్ట్ సాటిన్ లైనింగ్ తీసుకున్నాము. అండ్ సాటిన్ లైనింగ్తో పాటు కాటన్ కూడా తీసుకున్నాము టాప్ కోసం, ఎందుకంటే సాటిన్ కొంచెం మనకి కంఫర్ట్గా ఉండదని. సో చూసారు కదా, టాప్ క్లాత్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనిపించింది బాటమ్కి. సో మేమైతే ఇది 2 మీటర్స్ తీసుకున్నాము. అండ్ సాటిన్ కూడా 2 మీటర్స్. అండ్ కాటన్ వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నాను. సో నేనైతే ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ చూపిస్తున్నాను అండి. స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ బాటమ్ కట్ చేస్తున్నానండి, ఆ వీడియోనే షేర్ చేస్తున్నాను. సో బాటమ్ కోసం అయితే నేను ఫస్ట్ సాటిన్ క్లాత్ తీసుకున్నానండి. సో అది ఇలా కోన్ షేప్లో వేసుకొని, అంబ్రిల్లా కటింగ్ కదా, కోన్ షేప్లో వేసుకొని చేస్తున్నానండి నేను. ఎందుకంటే లైనింగ్ 3 మీటర్సే తీసుకున్నాను. అంటే 3 మీటర్స్ కూడా మనకి గేరా అనేది బాగానే వస్తుంది. సో నేను 3 మీటర్స్ తీసుకొని దాన్ని ఫస్ట్ అయితే అంబ్రిల్లా షేప్లో కట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ 4.5 మీటర్స్ ఉంది కదా, మొత్తం యూజ్ చేస్తున్నాను. దానికోసం ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది కూడా ఫ్రిల్స్ కదండి, అంబ్రిల్లా కటింగ్ కాబట్టి ఇలా 4 ఫోల్డ్ వేసుకొని మనం డైరెక్ట్ లైనింగ్ కట్ చేసాం కదా, అదే దీనిపైన పెట్టి కూడా కట్ చేయొచ్చు, లేదా సపరేట్గా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. సో ఇది 4 మీటర్స్ కదా, మనకైతే కింద ఏమి అతుకులు అయితే రాలేదండి, కరెక్ట్ ఫుల్ సర్కిల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాప్ క్లాత్ కట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నానని. ఫస్ట్ అయితే కాటన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా కాటన్ కట్ చేస్తున్నాను. సో ఇది రెగ్యులర్గా క్రాప్ టాప్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తున్నాను అండి. సో మనకి దుప్పట అవసరం లేదు, రెగ్యులర్గా ఉండకుండా కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్లో కూడా ఉంటుంది కదా. సో అలా అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అందుకే మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ టాప్ అయితే ఫస్ట్ మెయిన్ మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేస్తున్నానండి. సేమ్ మెజర్మెంట్స్, మనం మీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో అలా తీసుకోవడమే, బ్లౌజ్కి ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలాగనే. అండ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం వర్క్ వచ్చింది కదా. సో నేను నెక్ అనేది ఏం డిజైన్స్ పెట్టకుండా సింపుల్గా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండే, కొంచెం బ్యాక్ డీప్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఈ ఆల్రెడీ బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా ఉంది కాబట్టి టాప్ ఫ్యాబ్రిక్. సో నెక్ అనేది సింపుల్గా రౌండ్గా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ సేమ్ మెజర్మెంట్స్ తోటి నేను సాటిన్ కట్ చేసుకుంటున్నాను. నేను సాటిన్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సాటిన్ అనేది కొంచెం అటు ఇటు వెళ్తుంది కదా. సో మనం ఎగ్జాక్ట్ కట్ చేస్తే ఏంటంటే కొంచెం కరెక్ట్గా రాదు స్టిచ్చింగ్. సో అందుకే నేను జస్ట్ ఇలా స్క్వేర్ పీస్లా కట్ చేశాను. సో ఫస్ట్ మనం స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏం వేయట్లేదు, ఇలా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 తీసుకుంటున్నాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నార్మల్ క్రాప్ టాప్ లాగా కాకుండా కొంచెం పెప్లం టాప్ లాగా కుడుతున్నాను. సో నేను అది కట్ చేసే వీడియో అయితే జస్ట్ మిస్ అయింది. సో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కట్ చేయాలో అనేది. మనం ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇలా లైన్స్, స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చింది. సో ఇది మనం పెప్లం టాప్ లాగా ఇలా సర్కిల్ టైప్లో కట్ చేస్తే బాగుండదు. సో నేను స్ట్రైట్ లైన్స్ రావాలంటే మనం జస్ట్ ఏ లైన్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మన హిప్ పార్ట్ ఎంత ఉంటుందో మెజర్మెంట్ చేసుకొని 4 పార్ట్స్ డివైడ్ చేసుకొని, సో అలా మనం 4 ఫోల్డింగ్ వేసుకొని చేయాలి కటింగ్ అనేది. అండ్ ఇలా ఎలైన్ షేప్లో. సో చూసారుగా, ఫుల్ టాప్ అయితే ఇలా కట్ చేసాకైతే ఇలా వచ్చింది డిజైన్ అనేది. అండ్ దీనికి సాటిన్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి తర్వాత అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.